Good morning, children of 9th class. In the previous class, I gave the introduction for the chapter motion. So, coming to this topic, motion. In the previous class, we have learned about the left and right directions, up and down directions, and not only that, and we have learned about some conversation between the two persons who have been standing on the road, and we also had gone through the conversation between the driver and the passengers which are in the car traveling there. And one more thing we have done is we are also been very familiar of the definition motion. So coming to that, I would like to recall again the definition of the motion. What is a motion? A motion is said to be a body is said to be in motion. A body is said to be in motion when its position is changing continuously. ఎప్పటికప్పుడు కూడా మోషన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడుకి కూడా ఏమవుతుందంటే దాని పొజిషన్ అది మార్చుకుంటూ ఉంటుంది అనమాట. ఎలాగంటే విత్ టైం రిలేటివ్ టు నేను అబ్జర్వర్, అది అబ్జర్వర్ ప్రకారం రిలేటివ్గా మారుతూ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే మీ అందరూ చిన్నప్పుడు చాలా ఎక్కువ ఆటలాడుతూనే ఉంటుంటారు మీ అందరూ కూడా. ఎస్పెషల్ బాయ్స్ అయితే కనుక గ్రౌండ్లో కదా ఒక బాల్ పట్టుకుని ఇలా పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేసి నా బాల్ ఎంత దూరం వెళ్ళింది కదా, నీ బాల్ ఎంత దూరం వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, అంత దూరం వెళ్ళిందా అని కూడా చాలా రకరకాల ఆటలు కూడా మనం ఆడుకునే ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక బాల్ తీసుకుని బాల్ ఇలా విసిరాడు. ఇలా విసిరినప్పుడు ఏమైందంటే ఆ బాల్ ఇలాగే ఇక్కడ నుంచి విసిరాడు. ఈ పాయింట్ అన్నమాట, పాయింట్ ఉన్న మనిషి ఇక్కడ నుంచి విసిరిన తర్వాత బాల్ కొంత దూరం ట్రావెల్ అయ్యింది, మళ్ళీ కింద వచ్చింది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకుంటే బాల్ తీసి గాల్లోకి విసిరండి. గాల్లోకి ఒక యాంగిల్, ఒక హార్జెంటల్గా బాల్ విసిరండి. విసిరినట్టయితే అది ఈ విధంగా పాత్ ఏజ్లో మనం ట్రావెల్ అవుతుంది. ఇన్ దిస్ పాత్ ద బాల్ ఇస్ బిన్ ట్రావెల్. అయితే మీరు 6th క్లాస్లో 7th క్లాస్లో అక్కడ చదువుకుంటారు. ఏం చేస్తారంటే దీన్ని లెంత్ మెజర్ చేయాలంటే ఇక్కడ ఒక దారం తీసుకుని ఆ దారం ఇక్కడ పెట్టి ఒక ఇంటి పెద్ద ఒక మార్క్ చేసి మళ్ళీ ఇలా తీసుకెళ్ళి ఇంటి పెద్ద మళ్ళీ మార్క్ చేసి ఆ రెండింటిని తీసుకెళ్ళి ఆ 2 మార్క్స్ మధ్య తీసుకెళ్ళి ఒక స్కేల్ మీద పెడతారు. పెట్టిన తర్వాత దాని డిస్టెన్స్ ఎంత, దాని యొక్క లెంత్ ఎంతో అంటారు చూస్తారు. అదే ఇక్కడ లెంత్ ఆఫ్ ది పాత్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్స్ ద లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మన లెంత్ అవుతుంది. ఎందుకంటే మనం తాడుతో డైరెక్ట్ కావచ్చు కదా అని డౌట్ ఉంటుంది. వై ఆర్ యూజింగ్ ద థ్రెడ్ ఫర్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ది పాత్ అదర్ దెన్ యూజింగ్ ఎ స్కేల్ ఆర్ అదర్ ఎనీ డివైసెస్? హియర్ ద మెయిన్ రీజన్ ఈస్ ఇన్ దిస్ కర్వ్డ్ పాత్ we unable to measure the scale. అందుకనే మనం తాడుతో మెథడ్ చేయడం జరిగింది. చిన్న క్లాస్ నుంచి చదువుకున్నారు కానీ ఒకసారి ఎక్స్పెరిమెంట్ రికాల్ చేశారు అన్నమాట, మీరు చేయగలరు. అయితే ఇక్కడ సో హియర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ బాల్ అనేది ట్రావెల్ అయింది, ఏదో పాత్ర ట్రావెల్ అయింది కాబట్టి ద లెంత్ ఆఫ్ ది పాత్ దట్ ఈస్ ద బాల్ హ్యావ్ బీన్ ట్రావెల్ ఇన్ ద ఎయిర్. ఆ బాల్ అనేది ట్రావెల్ అయింది ఒక ఆబ్జెక్ట్తో ఎంత పార్ట్ ట్రావెల్ అయిందో దాన్ని నేను ఏం కాదమో ఒక మాట పెట్టాను, దానికి ఒక మాట చెప్పారు మా కథలు ఏంటంటే ఐ కాల్ దట్ ద డిస్టెన్స్. దాన్ని ఏమన్నా కాబట్టి మనం డిస్టెన్స్ అని పిలుస్తాం అన్నమాట. దాని డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే డిస్టెన్స్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది పాత్ is a transversed by an object అంటారు. ఆ ఆబ్జెక్ట్ వల్ల మనకి ట్రాన్స్ఫర్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అడిగారు, ఒరే బాబు ఒక కుర్రోడు వచ్చాడు, కుర్రోడు వచ్చిన తర్వాత కుర్రోడు అన్నాడు పొద్దున్న లేచి మార్నింగ్ స్కూల్కి వచ్చాడు సైకిల్ మీద. మార్నింగ్ స్కూల్కి వచ్చి నేను రావడానికి అతనికి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes పెట్టింది. ఒక రూట్లో వచ్చాడు, ఒక 10 minutes పెట్టింది. కానీ నెక్స్ట్ రోజు అదే అబ్బాయి ఏం చేశాడు, కొంచెం ఎర్లీగా 5 minutesకి వచ్చేసాడు. ఎవరైనా మీరు ఎప్పుడైనా నన్ను కనుక అడిగారు అనుకోండి, ఏరా బాబు నేను 10 నిమిషాలకు టైం పట్టింది ఇంటికాడి నుంచి రావడానికి, సో ఎవరు చూస్తే కానీ 5 నిమిషాలు వచ్చేసామంటే అతను ఒకటే మాట అంటాడు, సార్ నేను షార్ట్ కట్లో వచ్చాను సార్ అంటాడు. ఏమంటాడమ్మా? షార్ట్ కట్లో వచ్చాను సార్ అంటాడు. వాట్ ఈస్ ద షార్ట్ కట్? ఆ షార్ట్ కట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఇక్కడి నుంచి ఇలాగ గాల్లో ఎలాగ వెళ్ళింది, ఇలాగ ఈ పాత్ ద్వారా ట్రావెల్ చేసింది. ఇక్కడ ఏ పాయింట్ అంటాను, ఇక్కడ బి పాయింట్ అంటాను. ఈ పాత్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో స్ట్రైట్ డిస్టెన్స్, దాన్ని ఏమని పిలుస్తాను నేను డిస్ప్లేస్మెంట్ అంటాను, నథింగ్ బట్ షార్ట్ కట్స్. అంటే ఇక్కడ ఏ నుంచి బీకి అంతా ఇక్కడ దారి ఉంటుంది బాల్ అనేది, రైట్ ఇలా కూడా దారి ఉంటుంది.
అంటే ఇక్కడ షార్ట్ కట్ డిస్టెన్స్ అంటాను నేను. ఆ షార్ట్ కట్ డిస్టెన్స్ నథింగ్ బట్ నేనేమని పిలుస్తానంటే దాన్ని ద డిస్ప్లేస్మెంట్ అంటాను. దాన్ని ఒక మార్క్ చెప్పండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటారు. డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఆ డిస్టెన్స్ ఏమంటే ఇట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది పాత్ ట్రాన్స్ఫర్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటాను. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాను, ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాను. అయితే ఇక్కడ మీరు చిన్న విషయం అబ్జర్వ్ చేయాలమ్మా మీరు. అయితే ఈ డిస్టెన్స్కిను ఈ డిస్ప్లేస్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం చూడాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేటప్పటికి ఈ డిస్టెన్స్ ఏదైతే ఈ పాత్ ఏదైతే ఈ లెంత్ ఆఫ్ ది పాత్ ఏదైతే ఉందో ఈ బాల్ ఏం చేస్తుందంటే పద్దాగా దాని డైరెక్షన్ ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేసిన తర్వాత ఎలా వెళ్ళిపోతుంది ట్రై చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఇటు నుంచి ఎలా వెళ్ళిపోతుంది ఇటు నుంచి ఎలా, కానీ పద్దాగా ఏం చేస్తుందంటే బై ది గ్రావిటేషన్ ఎర్త్ ఫోర్స్ ఇది ఏం చేస్తుందంటే ఎర్త్ ఇప్పుడు కూడా ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అప్లై చేయడం బట్టి ఈ బాల్ ఎప్పుడు వచ్చేయమంటా ఉంటుంది అనమాట. వచ్చే ఈ బాల్ కూడా ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ ది ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి ప్రతిసారి కూడా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి లెంత్ దాని ప్రకారం ఒక మెజర్మెంట్ ఆఫ్ ది లెంత్ ప్రకారం మనం మాట్లాడుతాం, కానీ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ది డైరెక్షన్. జాగ్రత్త, ఇక్కడ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రాన్స్ఫర్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అన్నాం. ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నాం ఆబ్జెక్ట్ ఏమవుతుందంటేనమ్మా ఇక్కడ ఎంత పాత్ అయితే కనుక డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మనకి ఇంపార్టెంట్, దాన్ని డిస్టెన్స్ అన్నాము. అయితే ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే కనుక మనకి డైరెక్షన్ అక్కర్లేదు, ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటాము, దాన్ని ఏమంటామంటే మనం స్కేలార్ క్వాంటిటీ అంటాము. We call that one as scalar. So మీరు చెప్పండి ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ అనమాటమా? ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంది కానీ నో డైరెక్షన్ అనేది లేదనమాట. సో ఈ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, మన డైరెక్షన్ లేకపోతే దాన్ని ఏమంటాం అంటే మనం స్కేలార్ అని చెప్తాం అనమాట. అలా కాకుండా ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఏది లేదు, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటాను. డిస్ప్లేస్మెంట్ అన్న మాట ఏమంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటాను. అంటే ఇక్కడ స్కేలార్ అన్న అంటే స్కేలార్కి వచ్చేటప్పటికి ఏముంటుందమ్మా, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అయితే దీనికి వచ్చేటప్పుడు ఏముంటుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంది అలాగే డైరెక్షన్ కూడా ఉంది. మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది అలాగే డైరెక్షన్ కూడా మనకు ఉంది ఇక్కడ. సో అలాంటి ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ అనే దాన్ని మనం స్కేలార్ అంటాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దాని మ్యాగ్నిట్యూడ్ ఉంది అలాగే డైరెక్షన్ ఉంది. అలాంటి టైప్ ఆఫ్ ది క్వాంటిటీని మనం ఏమని పిలుస్తాం అంటే వి కాల్ ఇట్ వెక్టార్. ఈ డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అయింది, ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఏం చెప్తారమ్మా మీరు, ఒక వెక్టార్ క్వాంటిటీ అంటారు. ఈ వెక్టార్ క్వాంటిటీని మరి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ఈ విధమైనటువంటి రిప్రజెంట్ చూపిస్తాం అనమాట. దిస్ ఈస్ ఏ వెక్టార్. ఈ వెక్టర్ని ఎలా చూపిస్తామంటే ఒక లైన్ సెగ్మెంట్ ద్వారా చూపిస్తాము. ఆ లైన్ సెగ్మెంట్కి ఏముంటుంది, ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే ఈ యారో మార్క్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, దాని డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఏ బి అనేది ఒక లైన్ సెగ్మెంట్ కింద నేను తీసుకుంటే కనుక ఏ బి అనే యారో మార్క్ ఏం చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. ఆ ఏ అనేది దాన్ని ఏమంటాం అంటే మనం టెయిల్ అంటాము, ఆ బి అనే దాన్ని మనం ఏమంటాం అంటే హెడ్ అంటాం అనమాట. అయితే స్కేలార్ క్వాంటిటీస్ ఒక ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి, అలాగే వెక్టర్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైం తీసుకుందాము. టైం అన్నదానికి ఎటువంటి డైరెక్షన్ అక్కర్లేదు, అలాగే టెంపరేచర్కి అక్కర్లేదు, లేకపోతే మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఎక్సెట్రా చాలా చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది కానీ మనకి ఎక్కడా కూడా మనకి డైరెక్షన్ అనేది కనపడదు మనకి. సో సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఈ డైరెక్షన్స్ ఏంటమ్మా, టైం ఒకటి, టెంపరేచర్, లెంత్, మాస్, ఏరియా, వాల్యూమ్ ఇలా చెప్పచ్చు. అదే వెక్టర్ క్వాంటిటీస్కి ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సెలరేషన్,
సో ఆన్ ఎక్సెట్రా. ఇంకా చాలా చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు. ఇంకా మొమెంటమ్ అంట, ఇంపల్స్, వెయిట్, ఫోర్స్ ఇలాగే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ యూనిట్స్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యూనిట్స్ లేనిదే మనకి ఏమీ ఉండదు అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఈ SI యూనిట్ ఆఫ్ రెండు డిస్టెన్స్ స్కేలార్ అయింది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ అయినా రెండింటిలో ఒక లెంత్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి రెండింటిలో ఒక యూనిట్ ఒకటేనమ్మా. సీరియస్ యూనిట్కి వచ్చేటప్పుడు మనం ఏమంటామంటే దిట్ ఈస్ మీటర్ అంటాము, దాన్ని స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తారు. అలాగే ఎంకేఎస్ యూనిట్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ కిలోమీటర్, దాన్ని కేఎం అంటే ఇండికేట్ చేస్తాను. అయితే ఒక కిలోమీటర్ అనగానే ఎంత అంటేనమ్మా నథింగ్ బట్ 1000 meters. ఒక కిలోమీటర్ అంటే ఎంతమ్మా ఈజ్ నథింగ్ బట్ 1000 meters. అలాగే 1 మీటర్ అనగానే ఏమంటాం అంటే 100 centimeters. 1 meter is 100 centimeters కింద చెప్తాం అన్నమాట. సర్పల్స్. ఓకే, దీస్ ఆర్ ది డయాగ్రమ్స్ విచ్ యూ కెన్ క్లియర్ ఇన్ అవర్ టెక్స్ట్. ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా అంటే డ్రా ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ అంటారు. హౌ టు డ్రా ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బయలుదేరింది, ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ నుంచి మళ్ళీ బి దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఒక డైరెక్షన్ వెళ్ళింది, ఇక్కడ నుంచి మన డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఇదేం చేస్తుంది, ఒక కర్వ్డ్ పాత్ ట్రావెల్ అవుతుంది. అంటే ఏ నుంచి బికి మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ డ్రా చేయాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ అంటే కానీ ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ కింద మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అయితే డిస్టెన్స్ కాబట్టి కానీ డిస్ప్లేస్మెంట్ కానీ రెండు కూడా టైం డిపెండెంట్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఒక కుర్రవాడు ఇంటి నుంచి స్కూల్కి రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది ఒక దారిలో వచ్చినప్పుడు. ఇంకొక దారిలో వచ్చినప్పుడు ఏమైందనమాట 5 minutesలో వచ్చాడు. అది ఎలా జరిగింది అంటే టైం డిపెండెంట్ అక్కడ. అంటే he saved 5 minutes while coming in the shortcut. ఆ షార్టెస్ట్ డిస్టెన్స్లో రావడం బట్టి అతను ఏం చేస్తున్నాడు, ఒక 5 minutes టైం అతను ఏం చేశాడమ్మా సేవ్ చేసుకోగలిగాడు. టైమ్ ఈజ్ సో వెరీ ప్రీషియస్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో హియర్ ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ కాబట్టి కానీ జనరల్గా మాట్లాడుకుంటే డిస్టెన్స్ కాబట్టి కానీ డిస్ప్లేస్మెంట్ కానీ రెండు కూడా టైం డిపెండెంట్ క్వాంటిటీసే. అంటే ఏం చేయాలంటే సింపుల్ వాట్ డ్రా ఏ నుంచి బికి. This is the displacement vector and we have to draw the arrow mark, that is must and should thing. The arrow mark E2 అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ నుంచి బికి వెళ్తున్నారు, this is the displacement vector and this is the displacement vector for A to B. రెండు ఒకటే మనకి డిస్టెన్స్ కాబట్టి కానీ డిస్ప్లేస్మెంట్ కానీ రెండు కూడా టైం డిపెండెంట్ ఫ్యాక్టర్స్ క్వాంటిటీస్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఒక ట్రైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే గోదావరి ట్రైన్ ఎక్కాడు. అది ఎక్కడ ఉంటుందంటే వైజాగ్ నుంచి ట్రావెల్ అయ్యి హైదరాబాద్ వస్తుంది ఆ ట్రైన్. వైజాగ్లో ఈవినింగ్ 5 o'clock బయలుదేరుతుందంట, హైదరాబాద్ వచ్చేది మార్నింగ్ 5 o'clock అవుతుంది. జాగ్రత్త. ఒక మనిషి ఏం చేశాడు, ట్రైన్ ఉంది, ఒక ట్రైన్ బయలుదేరింది ఎక్కడి నుంచి, ఏ ట్రైన్ బండి గోదావరి. ఈ గోదావరి ట్రైన్ ఏం చేస్తున్నామా విశాఖపట్నం దగ్గర నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తుంది. అయితే విశాఖపట్నంలో ఎక్కడన్నమాట 5 PM బయలుదేరుతుంది. హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి 5 AM కల్లా మనకి హైదరాబాద్ రీచ్ అయిపోతుంది, హైదరాబాద్ రీచ్ అవుతాం. అయితే ఇక్కడ ఆ విశాఖపట్నం దగ్గర నుంచి హైదరాబాద్ జర్నీలో రకరకాల కర్వ్స్ ఉంటాయి. ట్రాక్ చూస్తూ ఉంటాం, మన ట్రైన్లో స్ట్రైట్గా వెళ్తుంది, అలాగే ఒకరు తిరుగుతూ వెళ్తుంది, అటు తిరుగుతూ వెళ్తుంది అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అయితే ఈ విశాఖపట్నం దగ్గర హైదరాబాద్కి వచ్చేటప్పటికి మధ్యలో మనకు ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరు జంక్షన్ అనే పేరు తగులుతుంది. అదేంటంటే విజయవాడ అనే జంక్షన్ తగులుతుంది మనకు. అయితే ఇప్పుడు చెప్పండమ్మా మీరు, అంటే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock బయలుదేరింది, రేపు మార్నింగ్ 5 o'clock కల్లా వైజాగ్ చేస్తే టోటల్ టైమ్ ఆఫ్ ది జర్నీ ఎంతంటే, టోటల్ టైమ్ ఆఫ్ ది జర్నీ ఎంతమ్మా 12 hours. మొత్తం ఎంత పడతాం జర్నీ 12 hours. అలాగే ఆ ఎంటైర్ ట్రిప్ మొత్తం కూడా
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి మొత్తం టోటల్ కిలోమీటర్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 720 కిలోమీటర్స్. 720 కిలోమీటర్స్. అయితే ఇక్కడ జర్నీ టోటల్ డిస్టెన్స్ ఏమో 720 కిలోమీటర్స్, టోటల్ టైం ఏమో 12 అవర్స్. అయితే ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అంటాము ఇక్కడ అంటే దీని అర్థం అంటే 12 గంటల్లో అది 720 కిలోమీటర్లు వెళ్ళింది అనమాట. 12 గంటలు ఏం చేద్దామా, ద ట్రైన్ హ్యాస్ ట్రావెల్డ్ ఏ టైం పీరియడ్ ఆఫ్ 12 అవర్స్ అండ్ ఇట్ కవర్డ్ 720 కిలోమీటర్స్. అయితే చేస్తున్నామా 12 అవర్స్ 720 కిలోమీటర్స్ అయితే 1 అవర్లో ఎంత జాగ్రత్త 12 అవర్స్ 720 కిలోమీటర్స్ వెళ్ళింది. 1 అవర్లో ఎంత చెప్పమంటే నథింగ్ బట్ ఏం చెప్తామా, అందరికి నాకు తెలిసి మ్యాథమెటిక్స్ అందరూ బాగా వస్తుంది, మన శివరాసం అందరికి బాగా చెప్తారు. మీ అందరికి ఎంత వస్తుంది అనమాట 1 అవర్లో అంటే 60. ఆ 60 అని రాస్తే సరిపోతుందా మనం? 60 అని రాస్తే సరిపోతుందా మనం? సరిపోదు. మరి ఏం రాయాలి ఇక్కడ చూడండి, ఈ 720 అనేది ఏంటమ్మా కిలోమీటర్ బై 12 అనేది అవర్స్ అంటే 60 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఆ ట్రైన్ యావరేజ్ గా మనకి ఎంతసేపు వెళ్ళిందంటమ్మా, ప్రతి గంటలో అది 60 కిలోమీటర్ ట్రావెల్ చేసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా యాక్చువల్గా ట్రైన్ అనేది ప్రతి గంటకి 60 కిలోమీటర్ల ప్రకారం మనం ట్రావెల్ అవుతుందమ్మా? ఇప్పుడు కూడా మన ట్రైన్ అనేది ఒక 60 కిలోమీటర్ల ప్రకారమే ట్రావెల్ అవుతుందా? ఒక్కోసారి అవుతుందంటే నేనైతే చెప్తాను నో అని చెప్తాను. మరి ఐ డెఫినెట్లీ ఆన్సర్ నేను చెప్తానంటే ఇట్ ఈస్ నో అంటాను. ఆ ఎందువల్ల అంటే అక్కడ కొన్ని సమ్ వేరియేషన్స్ ఉంటుంది డిస్టెన్స్ కవర్. ఒక్కొక్కసారి అది 80 కిలోమీటర్ స్పీడ్లో అవుతుంది, కొంత ట్రాక్ బాగుంటుంది, ఒక ట్రాక్ బాగోకపోతే లేకపోతే ఉంటే కనుక అది ఒక 30 ఒక అవర్లో నెక్స్ట్ స్టేషన్కి నెక్స్ట్ అవర్లో అది ఓన్లీ 30 అవర్స్. అంటే కాన్స్టెంట్గా ట్రైన్ మాత్రం ఒక గంటకి 60 కిలోమీటర్ల లెక్క, ఆ 12 గంటలు 700 కిలోమీటర్లు ఎప్పుడూ వెళ్ళదన్నమాట. మన కాన్స్టెంట్ జర్నీ అయితే కాదు. అయితే ఇక్కడ దీన్ని మనం ఏమంటాము అంటే కనుక దీన్ని యావరేజ్ స్పీడ్ అంటానమ్మా నేను. ఈ 60 కిలోమీటర్ పర్ అవర్ నేను ఏమంటానంటే యావరేజ్ స్పీడ్ అంటాను. ఈ యావరేజ్ స్పీడ్ అనే దాన్ని ఇప్పుడు నేను ఎలా చెప్తాను చూడండి ఒకసారి. ఈ యావరేజ్ స్పీడ్ how can you say about the average speed? ఈ యావరేజ్ స్పీడ్ లో నేను ఏం తీసుకున్నాను అంటే నేను టోటల్ డిస్టెన్స్ మొత్తం తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ ది టోటల్ డిస్టెన్స్. ఆ ట్రైన్ చూడండి, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను. అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ 720 తీసుకున్నాక టోటల్ డిస్టెన్స్. ఈ 12 అవర్స్ అనేది ఏంటన్నది టైం ఇక్కడ జర్నీ మొత్తానికి చేయడానికి టైం ఎంత పట్టింది, దాన్ని మనం ఏమంటాం, నేను యావరేజ్ స్పీడ్ అంటాను. దాన్ని ఏమంటాను నేను యావరేజ్ స్పీడ్. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఆ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేసుకుందో దాన్ని ఏమంటాం అంటే మన యావరేజ్ స్పీడ్ అంటాం అనమాట. సిమిలర్ అలాగే డిస్ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ట్రిప్ తీసుకుందాం. ఆ ట్రిప్ మొత్తం టోటల్ ట్రిప్ అంతా ఎంతంటే ఒక 360 కిలోమీటర్స్. కానీ ఇక్కడెక్కడ కూడా నేను ఏమన్నానంటే ఒకే మాట అన్నాను, విశాఖపట్నం టు హైదరాబాద్ అన్నాను. కానీ అది జూ నార్త్, జూ వెస్ట్, జూ ఈస్ట్, జూ సౌత్ అన్న మాట అంటలేదు. కానీ ఇప్పుడు ఏమన్నాను, నేను ఒక ట్రిప్ తీసుకున్నాను అని చెప్తున్నాను. ఆ ట్రిప్ ఎలా ఉందన్నమాట, ఆ ట్రిప్ టోటల్ ట్రిప్ అంతా కూడా ఎంత అంటే 360 కిలోమీటర్స్ అనమాట. టోటల్ ట్రిప్ అంతా 360 కిలోమీటర్స్. అయితే అది ఎలాగెళ్తుందన్నమాట, ఆ ట్రిప్ మొత్తం కూడా 360 కిలోమీటర్స్ ట్రిప్. అది ఎలాగెళ్తుంది, జూ సౌత్ వెస్ట్. ఇందా చూడండి, ఈ స్పీడ్కి వచ్చేటప్పటికి మన స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాను కాబట్టి నేను ఎక్కడా కూడా డిస్టెన్స్ గురించి మీకు ఇంత నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మార్పు ఇక్కడ ఎప్పుడైతే కనుక నేను డైరెక్షన్ అనేది చూపించాను, మీకు ఎప్పుడైతే డైరెక్షన్ చూపించాను ఆటోమేటిక్ కనుక ఏమనాలి, దీన్ని
డిస్ప్లేస్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ డైరెక్షన్తో డైరెక్షన్తో పాటు అది ఏమైపోయిందంటే ఒక మనకి వెక్టార్ క్వాంటిటీ అయిపోయింది అనమాట మనకి. సో ఇక్కడ ఇందాకేమన్నా స్పీడ్ అన్నాను, ఈ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి మన స్పీడ్ అన్న మాట మాట్లాడమమ్మా, దాన్ని ఏమంటామంటే మనం వెలాసిటీ అంటాము. అయితే దాని గురించి మాట్లాడుకోవడానికి ముందు ఈ వెలాసిటీ గురించి టుమారో బై నెక్స్ట్ క్లాస్ ఐ విల్ సే అబౌట్ ద డీప్ డిస్క్రిప్షన్ అబౌట్ ది వెలాసిటీ గురించి దాని డెఫినేషన్ దాని ప్రకారం చెప్తాను. ఇక్కడ టాపిక్ వచ్చింది అని చెప్తున్నాను. ఈ టోటల్ ట్రిప్ అంతా కూడా మనకి టోటల్ ట్రిప్ అంతా మనం తీసుకున్నట్టే ఎంతసేపు పట్టింది అంటే 12 hours పట్టింది అనమాట అమ్మ. సో యావరేజ్ స్పీడ్ లాగానే ఇక్కడ ఈ యావరేజ్ వెలాసిటీని ఏమంటారంటే ఇట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ అంటారు. ఎంతమంది 360 కిలోమీటర్ బై 12 ఎంత అవుతుందమ్మా? 360 బై 12 మనం చేస్తే కనుక మనకి ఎంత వస్తుందంటే అది నియర్లీ 30 kilometers per hour. ఆ కిలోమీటర్ పర్ అవర్ అన్న తర్వాత మన డైరెక్షన్ కూడా కంపల్సరీ చెప్పాలి. అక్కడ డైరెక్షన్ కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ద యావరేజ్ వెలాసిటీ ఈస్ 30 kilometers per hour సౌత్ వెస్ట్. దిస్ ఈస్ అబౌట్ ది యావరేజ్ వెలాసిటీ. ఈ స్పీడ్ కానీ యావరేజ్ స్పీడ్ కానీ యావరేజ్ వెలాసిటీ కానీ ఈ రెండు కూడా మన మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ గురించి అప్డేట్ చెప్తా ఉన్నాయి. ఈ రెండు కూడా మోషన్, ఎందుకంటే ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పెద్దగా చేంజ్ చేసుకుంటే అర్థమే మోషన్. కాబట్టి ఈ రెండు యావరేజ్ స్పీడ్ కానీ యావరేజ్ వెలాసిటీ కానీ ఆ రెండు కూడా ఈ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఎలాగంటే మనకి ఒక గివెన్ టైం ఇంటర్వల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందువల్ల they do not give any information about the motion of the object at the particular instant. ఆ particular instant of the time మనము దాన్ని ఎలాగుందనేది మనకు చెప్పలేము అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్లో కానీ దీంట్లో చూస్తే కనుక ఆ డిస్టెన్స్ అనే దాన్ని ఏమంటామంటే ద లెంత్ ఆఫ్ ది పాత్ ట్రాన్స్వర్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటాము. అలాగే డిస్ప్లేస్మెంట్ ఏమంటామంటే షార్టెడ్ డిస్టెన్స్. అలాగే డిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం ఈ క్లాస్లో. వి లెర్న్డ్ అబౌట్ ది డిస్ప్లేస్మెంట్, ఐ లెర్న్డ్ అబౌట్ ది స్కేలార్ అండ్ వెక్టర్స్, అండ్ వీ హ్యావ్ గోన్ అక్రాస్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది స్కేలార్ అండ్ వెక్టర్స్, అండ్ వన్ మోర్ న్యూ టాపిక్స్ ఆల్సో వి డిస్కస్డ్. వరకు మనం ఎప్పుడు వేరే ఒక కొత్త 2 పదాల గురించి మనం నేర్చుకున్నాం. యావరేజ్ స్పీడ్ అని యావరేజ్ వెలాసిటీ అని కూడా మనం నేర్చుకున్నాం. సో టుమారో హోంవర్క్ ఏంటంటే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆ డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఒకసారి క్లాస్ ఉండడం బట్టి నేను ప్రతి డెఫినేషన్ కూడా నేను వన్స్ ఆర్ ట్వైస్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దాన్ని బట్టి నోట్స్లో జాగ్రత్తగా రాసుకుని ఈ డెఫినేషన్స్ అన్నీ బై హార్ట్ చేయండి. యూనిట్స్ కానీ అన్నీ కూడా మనం బై హార్ట్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్ చేస్తే కనుక మీకు థింక్ అండ్ డిస్కస్ ఉంటుంది. ఆ థింక్ అండ్ డిస్కస్లో ఒక్కసారి దాని గురించి ఒకసారి ఆలోచించండి అమ్మ. మీకు డౌట్స్ ఉంటే కనుక నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.